ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో దర్శించటానికి వస్తూ పోతూ ఉండేవారు. అందులో మహారాణులు ఉండేవాళ్ళు, సామాన్యులు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా మాట్లాడుతూ వస్తూ పోతూ ఉండటం సహజంగా జరుగుతూ ఉండేది. ఇక్కడ ఒక సందర్భంలో ఒకరు మహర్షి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అన్నీ ఉన్నాయి, సంపదలు లోపు లేదు, కానీ మనశ్శాంతి లేదు, ఏదో దాన్ని అడ్డుతున్నది. బహుశా ఇదంతా నా కర్మ ప్రభావమేమో, నా విధేమో అంటూ చెప్పుకొచ్చారు. కాసేపు మహర్షుల వారు ఆ మాటలన్నీ విని నిశ్శబ్దంగా నిలిచిన తరువాత మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు. నీవు చెప్పవలసిందంతా చెప్పేశావు, చాలా సంతోషం. నీవు ఇందాక ఇదంతా నా విధి, నా ప్రారంధము, నా కర్మ అశాంతిగా ఉండటం అంటూ చెప్పుకొచ్చావే, ఇంతకీ విధి అంటే ఏమి? అదేదో ఒకటి ఉందని అనుకుంటున్నావు. నీవు కర్తవైతే నీకు కర్మ ఉండి తీరుతుంది. నీవు కర్తవి కాదు. నిజానికి ప్రారంధ కర్మ అంటూ విధి అంటూ ఏదీ లేదు, ఉండదు కూడా. నీవు అనవసరంగా కర్తృత్వ భావంతో ఇదంతా నేను అనుభవిస్తున్నాను, అయినా నాకు శాంతి లేదని అనుకుంటున్నావు. నీ సహజత్వమే శాంతి స్వరూపము. కొత్తగా నీకేదీ రాదు. నీవు చెయ్యవలసిందల్లా స్వాత్మార్పణం చేసుకో, అంతా చక్కబడుతుంది. నీవెందుకు నీ నెత్తిన భారం పెట్టుకుంటావు? ఆ భారం అంతా కూడా దైవం మీదనే వదిలిపెట్టు, ఆయనే చూసుకుంటాడు. ఏ బరువు నీపై ఉంచుకోవద్దు, దైవం నీకు వదిలిపెట్టు. అప్పుడు నువ్వు అంటున్నావే విధి అని, అది నిన్నేమీ చెయ్యదు సుమా. నువ్వు అనుకోవచ్చు శరణాగతి అనేది అసాధ్యమని, దుస్సాధ్యమని, నీ వల్ల కాదని నువ్వు భావించటం మొట్టమొదటి సహజంగానే ఉంటుంది, సత్యంగానే అనిపిస్తుంది. కానీ అసత్యం మాత్రం కాదు, సాధ్యమే. ఆరంభంలో పూర్ణ శరణాగతికి అవకాశం చాలా తక్కువ. కొంతకు కొంత అందరికీ సాధ్యమే అవుతుంది. క్రమేపణి అదే చివరికి పూర్ణ శరణాగతికి కూడా అది దారితీస్తుంది సుమా. మరి అయితే శరణాగతి, స్వార్పార్పణ అసాధ్యమైతే మరి ఇంకేం చెయ్యాలి? ఒకవైపేమో నీవు మనశ్శాంతి లేదంటున్నావు, దానికి సమకూర్చే శక్తి లేదు కదా. ఆ శక్తిని నీవు ఎలా తెచ్చుకోగలవు? స్వార్పార్పణ తప్పితే, స్వామర్పణ తప్పితే, పూర్ణ శరణాగతి తప్పితే మరేది నీకు ఇవ్వలేదు కదా. నీ సహజత్వమే శాంతియుతము. నీకు అడ్డుగా ఉంది నీ ఆలోచనలు మాత్రమే, నీకు అడ్డుగా ఉంది నీ ప్రయత్నము. నీ సహజత్వానికి మరి అడ్డేమిటో తెలుసా? నీ ఆలోచనలు, నీ ప్రయత్నము. ఏది కొత్తగా రాదు. ఆ శక్తికి పూర్తిగా స్వార్పార్పణం తప్పితే వేరో మార్గం లేదు కదా. అయినా నువ్వు అడుగుతున్నావు ఏమని? ఏకదేశంగా స్వార్పార్పణం
విధిని తొలగిస్తుందా అని. తప్పకుండా నీకు అనుమానం అక్కర్లేదు. విధి పూర్వకర్మ వలన కదా అని ఇంకా నీకు అనుమానం ఉంది. అది ఎప్పుడూ లేదు. నీవు దేహం అనుకుంటున్నావు కాబట్టి, ఎన్నో జన్మలు ఎత్తావని అనుకుంటున్నావు కాబట్టి కర్మ ప్రభావాన్ని నీవు మోసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది నీకు. నీవెవరివో గుర్తించినప్పుడు కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? దేహం ఉంటే ఉంది, దేహం నీవు కాదు కదా, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నువ్వు ఎందుకు అనవసరంగా ఆ బరువుని మోసుకెళ్తావు? విధి పూర్వకర్మ అని చెప్పి అంటున్నావు. నీవు ఎంత అనుకున్నా ఆ భగవంతుణ్ణి, ఆ దైవాన్ని శరణు జొచ్చితే ఆ భగవంతుడే దాన్ని కూడా చూసుకుంటాడు, సరి చేసుకుంటాడు. ఆ బరువు నీకెందుకు? అదిగో అటు చూడు, గోపురం మీద ఒక బొమ్మ ఏ విధంగా అయితే మోస్తూ ఉన్నదో, నిజానికి అది మోస్తూ ఉన్నదా? అట్లా పోసు పెట్టింది అంతవరకే. దాని మూలము కింద బేస్మెంట్లో ఉంది కదా, అది మోస్తూ ఉన్నది. చూడటానికి ఈ బొమ్మ మోస్తున్నట్టుగా గోపురాన్ని నీకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నీ పరిస్థితి కూడా అలాగే ఉంది సుమా. నీవు ఏ భారాన్ని మోయవద్దు, నీకు ఏ కర్మ అంటదు, అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. నీకెందుకు? ఇంకా నీవు అనుమానంగా అడుగుతున్నావు. విధి దైవ నిర్ణయితమే అయితే దైవమే దాన్ని ఏమని తొలగదోస్తుంది, తొలగిస్తుంది అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అన్నీ ఆయనలోనివే కదా, ఆయనే చూసుకుంటాడు. ఇంతకీ ఆ దైవ దర్శనం ఎలా జరుగుతుంది అని ఇంకా పొడిగిస్తూ ఆ వచ్చిన వారు అడుగుతున్నారు. అది బయట నుంచి రాదు, అంతరంగంలోనే ఉంటుంది. ముందు నీ మనస్సుని అంతర్ముఖం చేస్తే లోన తేజస్సుగా, చేతస్సుగా భగవంతుడు ఆవిష్కరిస్తాడు. అది స్వయం ప్రకాశం. అహం స్ఫురణ రూపేణ, నేను ఉన్నాను, నేను ఉన్నానని ఎరుక రూపేణ ఆ భగవంతుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. బయటెక్కడా లేడు భగవంతుడు, నీలోనే ఉన్నాడు. భగవంతుడు అందరిలో ఉన్నాడు, మనం చూసే అన్నిట్లోనూ ఉన్నాడు. మనం దైవాన్ని చూడాలని అంటారు కదా, మరి అయితే దైవం అందరిలోనూ చూసే వారిలోనూ ఉన్నాడు. మరి ఎక్కడ చూడాలి దైవాన్ని? మనకు వెలిగా వారిని చూడలేము, అతన్ని లోపలే చూడవలే. విషయాలను చూచుటకు మనస్సు అవసరం కదా. కనుక నాయన, అందరిలో భగవంతుని భావించటమే మన చేష్ట. మనస్సు నిజం కాదు. మనస్సును వర్జించేస్తే లోన తోచే ఏ చేతనత్వము, చైతన్యం ఉందో అదే దైవం కదా. విడిగా ఎక్కడ దైవం ఉండడు. అత్యంత తేలికైనది నీవుగా నిలిచి ఉండటం. కనుక ఎన్ని చెప్పినా నీవు ఏదో కొత్తగా దర్శించాలని అనుకుంటావు, చూడాలని అనుకుంటావు. ఇవన్నీ కూడా మానసికమైన కల్పనలే శుభ. వాటి జోలికి పోవద్దు. మనస్సులో సంకల్పరహితంగా నిలిచి ఉండు. ఆలోచన లేని మనస్సు ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. కొత్తగా ఏది రాదంటూ సూచించారు.
మంచిది. మౌనమే నీ సహజత్వం.